హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే మనం ఇప్పుడు ముందు వీడియోలోకి వెళదాము. ముందుగా మనము నిన్నటి మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎస్టర్డే మార్కెట్ చూసినట్లుగానైతే మొత్తం సైడ్ వేసే ఉండింది నిన్నంతా కూడాను. అంటే మనకు ఓపెన్ అవడంతో ఒక 5 minutesలోనే ఒక 300 పాయింట్లు అనేది మనకు డౌన్ అయింది. కాబట్టి ఇంకా అక్కడి నుంచి మార్కెట్ మొత్తం కూడా సైడ్ వేసే ఉంది, గమనించండి. మనం దానికి తగ్గట్టుగానే ఈ లైన్స్ కూడా డ్రా చేసుకోవడం జరిగింది, వండర్ లైన్స్. నిన్న మార్నింగ్ నా ఇంట్రాడే కోసంగా నేను డ్రా చేసుకున్నటువంటి ఈ లైన్స్ గమనించండి. నిన్నంతా మార్కెట్ కూడా నేను డ్రా చేసుకున్నటువంటి ఈ లైన్స్ని రెస్పెక్ట్ ఇస్తూనే ఉంది, గమనించండి. ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది, ఎల్లో లైన్ క్రాస్ చేయడం మనకు ట్రేడ్ కూడా దొరకలేదు. ఎందుకంటే ఆ 9:15 అప్పుడు నేను ఎప్పుడూ ట్రేడ్ తీసుకోను. 15 minutes వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకుంటాను. అలాగే చూడండి, ఒక 5 minutesలోనే దగ్గర 300 పాయింట్లు వచ్చేసి మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఈ బ్లూ లైన్ కరెక్ట్గా టచ్ చేసి అక్కడ క్లోజ్ అయింది 5 minutes క్యాండిల్. అక్కడి నుంచి ఒక 15 minutes ఆర్ 20 minutes అక్కడక్కడే సస్టైన్ అయ్యి తర్వాత ఇక్కడ క్రాస్ చేసి మళ్ళీ యథాప్రకారం మళ్ళా క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఎల్లో లైన్ వరకు వచ్చి అక్కడి నుంచి సస్టైన్ అవుతూనే ఉంది. కాబట్టి నేనంతా సైడ్ వేస్ మార్కెట్. ఈరోజు ఇంట్రాడే కోసం మనం మాట్లాడుకున్నట్లుగానైతే ఫస్ట్ నేను ఈ లైన్స్ అని రిమూవ్ చేసేసి ఈరోజు ఫ్రెష్గా మళ్ళీ ఈరోజు ఇంట్రాడే కోసం నేను కొన్ని లైన్స్ అయితే డ్రా చేస్తాను, మీరు గమనిస్తూనే ఉండొచ్చు. ఈరోజు మన ఇంట్రాడే కోసం కొన్ని గోల్డెన్ లైన్ అయితే డ్రా చేస్తాను. చార్ట్ 5 minutesలో ఉంది, 30 minutesలోకి వెళ్తాను. ఈ లైన్స్ స్టాండర్డ్గా ఉంటాయి, ఇవి మనం ఇంట్రాడే కోసం కాబట్టి వాటితో అవసరం లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ గమనించాల్సింది, నిన్న మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది? 47,705లో క్లోజ్ అయింది. ఫస్ట్ మన లైన్ అయితే అక్కడ డ్రా చేద్దాం. సెకండ్ లైన్ మనం గమనించినట్లుగానైతే చూడండి, మనకు అనేక సార్లు దీన్ని రెసిస్టెన్స్గా తీసుకుంది. కాబట్టి నేను సెకండ్ దాన్ని డ్రా చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ వన్ ఇక్కడ కూడా చూడండి, మనకు అనేక సార్లు రెసిస్టెన్స్గా తీసుకొని మార్కెట్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్గా తీసుకొని కిందకి రావడం జరిగింది. ఇక్కడ సపోర్ట్గా తీసుకొని అక్కడక్కడే ఇక్కడ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని కిందకి రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఈ రెడ్ లైన్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం డౌన్ సైడ్కి వస్తే మార్కెట్ ఈ లైన్ సపోర్ట్గా తీసుకొని మనకు పైకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ సపోర్ట్ తీసుకొని దీన్ని పైకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇది ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇంకొక 5వ లైన్, 4 లైన్లు అయిపోయినాయి. ఇప్పుడు 5వ లైన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఇదండి, ఇది ఈ బ్లాక్ లైన్. దీన్ని బ్లూ చేస్తున్నాను, దీన్ని రెడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఈరోజు మన ఇంట్రాడే కోసం మనం యూజ్ చేసేటువంటి వండర్ లైన్స్ అండ్ గోల్డెన్ లైన్స్. ఇప్పుడు మనం 15 minutes చార్ట్ చూపిస్తాను, 5 minutes చార్ట్ చూపిస్తాను. చూడండి,
ఇది 15 మినిట్స్ చార్ట్. ఇది మీరు బాగా గమనించవచ్చు. మనకు మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది మనం బాగా గమనించినట్లుగానైతే మనకు అర్థమైపోతుంది. మళ్ళీ 5 మినిట్స్లో కూడా పెడతాను చూడండి చార్ట్ ఒకసారి. 5 మినిట్స్లో కూడా చూడండి చార్ట్ని, మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 5 మినిట్స్ చార్ట్. ఇది మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈరోజు. సపోజ్ మనకు ఒక 100 పాయింట్లు అప్ అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది అనుకోండి. మీరు గమనించినట్లుగానే అయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి దీన్ని రెసిస్టెన్స్గా తీసుకున్నప్పుడు మార్కెట్ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మనకు ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి దీన్ని సపోర్ట్గా తీసుకుందంటే పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఒకే క్యాండిల్ ఈ ఎల్లో లైన్ క్రాస్ చేసి కూడా ఇక్కడ కాసేపు సస్టైన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం లైవ్లో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి. మీరు ఎప్పుడు కూడా మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ 5 మినిట్స్లోనే మీరైతే ట్రేడ్ తీసుకోవద్దండి. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ యొక్క బిహేవియర్ని కనీసం ఒక 30 మినిట్స్ అయినా అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు ట్రేడ్ దొరకపోయినా పర్లేదు, కానీ మన క్యాపిటల్ అయితే లూజ్ కాకూడదు కదా. అందుకోసంగా నేను చెప్పేటువంటి సలహా, ఈ రోజు కాకపోతే రేపు ట్రేడ్ తీసుకోవచ్చు. మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనేది ఫస్ట్ దాని యొక్క బిహేవియర్ని ఫాలో అవ్వండి, దాని సెంటిమెంట్ని చూడండి. అప్పుడే మనకు మార్కెట్ యొక్క బిహేవియర్ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు వండర్ లైన్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను. లైవ్లో కూడా నేను రికార్డ్ చేసి పంపిస్తూనే ఉన్నాను. నా పెర్ఫార్మెన్స్, మన ఇండికేటర్స్, మన స్ట్రాటజీస్, ప్లస్ నేను వాడేటువంటి ఈ గోల్డెన్ లైన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో మీకు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నాను. చూడండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.